హాలిడే వస్తే జగతితో ఎట్లుంటుంది ఇంట్లో చూడండి. ఇగో కరెక్ట్ ఇది కొత్త బుక్ ఇచ్చినాం కదా, ఈవినింగ్ నైట్ వరకు బుక్ అంతా రాసేస్తుంది. ఇక జగతి ఇప్పుడు కలర్స్ అన్నీ వేస్తుంది చూడు. అరే రే రే ఓకే 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 తీసుకో తీసుకో. అరే బాబురే వస్తే జగతితో ఎట్లుంటుంది ఇంట్లో. వాళ్ళ మమ్మీ డయాగ్రామ్స్ అన్నీ వేపియాలి. ఆ డయాగ్రామ్స్ పైన ఈమె స్కెచ్ పెన్లు వేస్తూ ఉంటుంది. ఇక కలర్స్ ఏమి వేస్తున్నావు జగతి? బాల్ అది ఏంటి కనిపించింది నాకు. ఓకే అదేంటి ఫ్రంట్ లో ఆపిల్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కింద ఏంటి? దాని కింద అది నువ్వు పట్టుకున్నది నువ్వు పట్టుకున్నది బుక్కే అమ్మా. ఈ గొర్రె తెలుగుకి ఏం తక్కువ లేదు మీ మమ్మీలాగా. కానీ ఇదమ్మా ఇదేంటి? యాపిల్. అది ఇది ఇది బనానా నాన్న కింద. దిస్ ఈజ్ ఏ బనానా. బనానా లాగా వేయలేదేమో. అంటే నువ్వు డయాగ్రామ్ అంత బాగా వేసినావు అనమాట. అంటే చాలా బెటర్ అనుకోవాలి. స్టార్టింగ్ స్కెచ్ చేయడానికి కూడా రాకుండే. సో యాపిల్కి స్కెచ్ చేస్తుంది, బాల్కి స్కెచ్ చేయని చెప్తే మధ్యలో లైన్కి సపరేట్ కలర్ వేసి మళ్ళీ బాల్ అంతా వేరే కలర్ వేస్తుంది కదా. వీళ్ళు ఎంత మంచిగా చేస్తారు చూడు. ఆ లైన్ బార్డర్ లోపలికి వెళ్ళకుండా ఓన్లీ దీంట్లోనే వేస్తుంది. కానీ మేము నల్ల బాల్ వేస్తుంది. నల్ల బాల్ నాకు చంపుతాను. ఆమె చాలా సిన్సియర్గా కష్టపడి చదువుకుంటుంది. ఈమె టైం లేదని తినిపిస్తుంది ఆమెకు. మరి చదువుకుంటుంది ఆమె. ఆమె మైండ్కి అదే ఎక్కువ. చాలా బాగా చదువుతుంది మీ బేబీ. చూడు అప్పుడే ప్యాక్ చేసినావా జగతి? చాలా ఇక ఇంకా రాయవా? ఒకసారి చూపి నువ్వేం రాసినావు. నెయ్యి, బెండకాయ మంచిగా వేడి వేడి అన్నాం కదా. సూపర్. జగతి ఒకసారి చూపియావా నువ్వేం రాసినావో? వావ్ ఏంటేంటి అవి ఒకసారి చెప్పు. తిన్నాక చెప్తావా? సరే తిన్నాక చెప్దాం. ఇక్కడ ఈ బుడ్డ చూడండి ఎట్లా చేస్తుంది. అటు తిరిగాను. నో అటు తిరుగు. నో మళ్ళీ వస్తా చూడండి. 1 2 3 కమ్. చూసిరా? యూ గో. 1 2 3 కమ్. అరే యూ కమ్. బుడ్డ 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 ఎట్లా చూస్తుంది చూడండి. ఈమె పేరు మార్చేసిన మయూక అని తీసేసి డింబి అని పెడుతున్నాం. ఏ డింబి మయూక, చిన్న మయూక. ఇది ఇక ఎంత బాగుంది కదా. ఇక్కడ వీళ్ళు చూడండి. ఇక మమ్మీ నువ్వు తింటున్నావా మీకు పెడుతున్నావా? రెండు. సూపర్, వెరీ గుడ్. అండ్ మాది ఇక సండే కదా ఈరోజు. సో ఇట్లా లేట్ అయింది, 10 అవుతుంది. ఇప్పుడు మెల్లగా తింటున్నాం. అది కూడా లేట్గా లేచినాం కూడా. డైలీ అంటే హడావిడి ఉంటుంది కదా. స్కూల్ హాలిడే కదా. ఇక ఈరోజు మొత్తం చిల్లా ఉన్నట్టు. ఇక జగతికి హాలిడే అయితే నాకు కూడా హాలిడే కదా. హాలిడే హాలిడే ఇద్దరికి హాలిడే. జగతి నీకు 1 2 3 ఎన్ని వస్తాయి? 1 2 3 5 6 7. ఇంకా 1 2. చాలు చాలు. అరే ఆమె చదువుకుంటుంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. చాలా లేట్ అయింది. డైలీ మార్నింగ్ 7 కల్లా తినేస్తుంది. డైలీ అయితే తొందరగా తింటుంది. ఈరోజు లేట్ అయింది. 7కి మిల్క్ తాగేస్తుంది, 8కి టిఫిన్ తినేస్తుంది, 10:30కి స్నాక్స్ తింటది. కానీ ఈరోజు 10కి రైస్ అవుతుంది డైరెక్ట్. నైట్ ఏమో సినిమా చూసినాం. జగతి గుడ్ గర్ల్ కదా, మంచిగా తింటది కదా జగతి. ఏదో గుర్తొచ్చింది మళ్ళీ. అమ్మ నాయన టీవీ ఆఫ్ చేసిన. టీవీ గురించి చూస్తుంది. చాలా బిజీ అయిపోయింది అందుకే. ఆమె చదువుకుంటుంది కదా. అందుకే బ్లాగ్స్. ఇదొక్కటి బ్యాడ్ అమ్మా, ఇదొక్కటి బ్యాడ్. లేదు మనం రాసుకోవాలి ఇప్పుడు. మొబైల్ ఎందుకు తెచ్చింది ఇప్పుడు? ఎందుకమ్మా ఫోన్ ఎందుకు? కింద పడుతుంది అటెల్లో దిట్రాను. చూడండి ఇగో కరెక్ట్ 4 నిమిషాలు అయిందా వీడియో. ఆల్మోస్ట్ ఈ 4 minutes ఉందా సైలెంట్. ఈ 4 minutes తర్వాత స్టార్ట్ అయింది. నీకు పెడతా ఇంకా. మళ్ళీ రాయమ్మా. ఇంకోటి ఏమన్నా అమ్మ మీ డక్ బొమ్మి. నాకు తెలుసు ఒకటి. డక్ 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 కాదు, ఇప్పుడు వేస్తాను చూడు నేను. దాంట్లో కలర్స్. ఇది ఏంటో జగతి చెప్తాను. ఫ్లాగా హోమా? అంత పెద్దగా ఎందుకు మమ్మీ? ఎక్కువసేపు కలర్ వేస్తుంది నాకు తలకాయ నొప్పి. హోమ్. ఇవి విండోస్. వావ్ చాలా బాగా వేసింది కదా జగతి. ఇంక ఏమన్నా సరే జగతిని వెరీ గుడ్ అంటూ ఉండాలి, లేకపోతే ఇక హెడ్ఏక్ ఉంటుంది. జగతి ఇప్పుడు కలర్స్ అన్నీ వేస్తా చూడు. అరే రే రే ఓకే 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 తీసుకో తీసుకో. అరే బాబురే లైన్ గా పెట్టిన జగతి. ఫస్ట్ ఏ కలర్ వేస్తావు జగతి? దాని ఇష్టం. బ్లూ. సరే అయ్యు మరి.
తనకైతే మొబైల్ ఇవ్వట్లేదు. ఇట్లా స్కిప్ చేస్తున్నాం అన్నట్టు. అప్పుడు ఏదో ఒకటి చేసి డ్రాయింగ్ అని లేకపోతే టేబుల్ అది మన 1 2 3 ఇగో అక్కడ కనిపిస్తుందా ఇది ఏమంటారు బోర్డు, దీంట్లో రాపిస్తున్నాం అన్నట్టు మొబైల్ అడిగినప్పుడల్లా. సో అది సో జగతి నువ్వు కలర్స్ అయ్యి. మాకైతే అప్పుడు ఏవి లేకుండే మమ్మీ, ఇవన్నీ డైరెక్ట్ 1 2 3 4 అటు వెళ్ళిపోతుండే. అయ్యా బుడ్డది బోర్లో పడ్డది. ఈమెనేమో ఇది ఏం చేస్తుందో అన్నట్టు ఈమె చేస్తుంది, చూస్తూ ఉంటుంది బుడ్డది అసలు కదా బుడ్డి. ఈమె పేరు మయూక అని తీసేసి డింబి అని పెడుతున్నాం. సో మీకు నచ్చితే కామెంట్ చేయండి. డింబి ఏ బింబి సారా లిడ్డి ఏ లిడి జగతి చిక్ 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 అను. ఇది అట్లా చెయ్యొద్దు నాన్న, పోతుంది. మమ్మీ నాకు ఇట్లాంటి వెరీ గుడ్. ఎట్లా బోర్లో పడ్డది కదా, వెరీ గుడ్. మయూక అయితే నిజంగా చాలా సైలెంట్ బేబీ, చాలా అంటే చాలా ఇట్లనే ఉంటుంది. ఇక సైలెంట్గా ఉంటుంది, ఏడవదు చేయదు, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తుంది, జస్ట్ ఇంకా ఆకలి అయితే కీ అంటది. లేపుతుంది బావా, మిల్క్ తీస్తుందా? తీస్తుంది. నో 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 నో. అమ్మో జగత్ ఇంకోటి తీసిందిరా ఆయన, ఏం వేస్తుందో డయాగ్రాము. కలర్స్ ఇస్తావా? ఒకసారి ఏబిసిడి చెప్పవా? ఎన్నిసార్లు అంటావు ఏ అనుకుంటా, వస్తాయా రావా? వస్తాయి. ఏ నాన్న అట్లా చెయ్యొద్దమ్మా, మంచిగా వేయాలి. బుక్ తీసేస్తా అట్లా చేస్తే, కొత్త బుక్ ఈరోజే చేసిన. ఇప్పుడు ఈమెకి ఇట్లా ఇది కొత్త బుక్ ఇచ్చినాం కదా, ఈ 1 డే ఈ రోజే స్టార్ట్ చేసిన, మొత్తం అయిపోగొడుతుంది ఈ రోజు నైట్ లో. ఈవినింగ్ నైట్ వరకు బుక్ అంతా రాసేస్తుంది. ఇక ఇప్పటికి ఇట్లా 2 బుక్లు అయినాయి. దీనికి బుక్స్ కొనాలంటే ఏం చేయాలన్నా చూడు ఎట్లా రాస్తుంది. మంచిగా వేయాలి నాన్న. నయ్యం ఈరోజు కొంచెం ఏడవకుండా తింటుంది కదా. అబ్బో ఎత్తేసిరా నాయన. సరే ఫ్రెండ్స్, ఇక మాకు సండే వచ్చిందంటే ఇట్లా ఉంటుంది. ఇక ఇప్పుడు టైం 11 అవుతుంది ఆల్మోస్ట్. ఈ టైంకి మేము ఇట్లా తినుకుంటా ఇట్లా డయాగ్రామ్స్ వేసుకుంటే ఇట్లా కూర్చొని ఉంటాం. అండ్ మీ ఇంట్లో కూడా ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఓకే లడ్డు బాయ్, లడ్డు బాయ్ బాయ్. ఏ జల్లు బేబీ, తొర్రి బేబీ, ఒక్క పన్ను లేదు ముసల్దానా, ఒక్క పన్ను కూడా లేదు నీకు. 90 ఏళ్ళు ఏమన్నా లడ్డు. బాయ్. స్కూల్కి వెళ్ళండి అని చెప్పవా? అర్థమైందా మీకు? మీరందరూ స్కూల్కి అంటే వెళ్ళండి తప్పకుండా. సో మీరు కూడా పెద్దవాళ్ళైనా సరే స్కూల్కి వెళ్ళండి తప్పకుండా.